హలో హాయ్ అండి. ఇది సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా అక్క అయితే గారెలు వేసి కొత్తిమీర చట్నీ చేశారు. ఇంకా తినేసి చర్చ్కి అయితే రెడీ అయిపోతున్నాము. చాలా ఎండగా ఉంది. ఇంకా ఈరోజు ఇంకా అక్క వాళ్ళు అయితే ఫస్ట్ వెళ్ళిపోయారు, తర్వాత మేమన్నమాట. ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో చర్చికి దగ్గరలో ఉంటుంది. ఎప్పుడు ఈ అన్నయ్య దగ్గర తాగుతామన్నమాట. ఒక సుగంధ అంటే నాకు గుంటూరులో చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ అసలు తాగేదాన్ని కాదు, కానీ ఇప్పుడు నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఇంకా తాగేసాం. చాలా ఎండగా ఉంది కదండి, చాలా తాపంగా ఉంది. ఇంకా తాగేసి చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఇంకా ప్రేయర్ అయిపోయింది, ఆరాధన అయిపోయింది. ఇంకా సండే స్కూల్ పిల్లలకి ఎగ్జామ్ ఏదో జరిగిందంట లాస్ట్ సండే. ఇంకా ప్రైజెస్ అయితే అనౌన్స్ చేశారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ అనమాట. ఆ ఎగ్జామ్ జరిగింది కదా, దాని ప్రకారం ముగ్గురు అమ్మాయిలే వచ్చారనమాట. ఇంకా ముగ్గురికి ప్రైజెస్ అయితే ఇచ్చేశారు. ఇంకా అంకుల్ తర్వాత ఇచ్చిన తర్వాత ఇంకా ప్రేయర్ అది చూసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా లంచ్ రెసిపీస్ వచ్చేసి ఈరోజు ఏం చేసిందంటే అక్క, అంటే గారెలోకి కొత్తిమీర చట్నీ చేశారు కదా అది, ఇంకా గోరుచిక్కుడుకాయ కారం, ఇంకా గోంగూర చట్నీ, తర్వాత సాంబార్, చికెన్ ఫ్రై, ఇంకా తోడు వేసిన పెరుగు. ఇన్ని ఐటమ్స్తో అయితే మా లంచ్ కంప్లీట్ అయ్యింది. మేమందరం కూడా లంచ్ చేస్తున్నాం. అంటే ఈయన పాపం 3 days ఇక్కడే ఉన్నారు, ట్యూషన్స్ ఉండడం వల్ల ఇంకా రాలేదు. ఇంకా అందుకనే మొన్న చికెన్ చేయలేదు కదా అనేసి ఇంకా ఆయన కోసం అయితే చికెన్ తీసుకొచ్చి చేశారు వేడివేడిగా. ఇంకా మేమందరం లంచ్ అయితే కంప్లీట్గా అందరం కూర్చొని చేసేసాం. చేసిన తర్వాత కాసేపు అయితే అందరం, చాలా ఎండగా ఉంది కదా, రెస్ట్ తీసుకున్నాం అనమాట. కాసేపు ఏసీ వేసేసుకుని రెస్ట్ తీసుకుని ఇంకా సండే స్కూల్కి వెళ్ళారు. మేమైతే రెడీ అయిపోయాం, అంటే ఎర్లీగా స్టార్ట్ అవుదాము, ఎండ తగ్గిపోయింది కదా అని ఇంకా రెడీ అయిపోయాము. బ్యాగ్ ప్యాక్ చేసేసుకున్నాం, అంటే 3 days ఉన్నాం కదా, పెద్ద బ్యాగే తెచ్చుకున్నాను. ఇంకా బ్యాగ్ అంతా సర్దేసుకుని ఇంకా వీళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇంక బయటకు వచ్చేసాం. చిన్ను ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయింది ఆడుకోవడానికి, రెడీ అయిపోయి. ఇంకా నేను ఇంకా తర్వాత ఈయన ఇంకా సర్దుకుని మొత్తం అంతా కిందకి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మిల్కి బాయ్ చెప్తుంది. ఇంకా రిక్కీ కూడా కిందకి వెళ్ళి క్రికెట్ ఆడుకుంటున్నారు. వాళ్ళంతా చిన్న పిల్లలు అనమాట. ఇది వరకు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయి 10th classకి వచ్చేసారు. వీళ్ళందరూ క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటున్నారు. ఈయనకి కూడా పాపం కాసేపు ఆడుకోవాలని ఉంది, కానీ మళ్ళీ మేము ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. ఇంకా సరేలే మళ్ళీ చీకటి పడిపోతుంది కదా అనేసి తొందరగా అయితే స్టార్ట్ అయ్యాము. 5:30 కల్లా ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఈవినింగ్ జర్నీ అయితే బాగానే ఉంటుందండి. మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే కొంచెం ఎండగానే, ఈవినింగ్ అయితే హ్యాపీగా వచ్చేయచ్చు. ఇంకా బండి మీద చక్కగా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మిల్కీ అయితే కింద రిక్కీ అయితే మాతో పాటు కిందే ఉన్నాడు కాబట్టి ఇంకా మాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు అనమాట. ఇంకా ఇద్దరికి బాయ్ చెప్పి జాగ్రత్త చెప్పి, అక్క అయితే లేరు, సండే స్కూల్కి వెళ్ళారనమాట. వచ్చేస్తారు, 1 hour వచ్చేస్తారు. ఇంకా అప్పటి వరకు వీళ్ళు ఆడుకుంటారనమాట. ఇంకా మేము ఇప్పుడు స్టార్ట్ అయితే 1 hourలో వెళ్ళిపోతాము. ఇంకెళ్ళిన తర్వాత ఇంట్లో ఇడ్లీ అయితే చేశానండి, ఇంకా నైట్ డిన్నర్కి. ఎందుకంటే చిన్నుకి కొంచెం లైట్గా ఫీవర్ అయితే వచ్చింది, కొంచెం బాగాలేదు. ఇంక అందుకని ఇంక అందరికీ ఇడ్లీ అయితే చేసి టమాటా చట్నీ చేసేసానండి. ఓకే, ఈరోజు వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను.